డిజిలాకర్ అకౌంట్ ద్వారా ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవడం మరియు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిజిలాకర్ అని సెర్చ్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత డిజిలాకర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇలా డిజిలాకర్ డాష్ బోర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో వర్చువల్గా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఆల్రెడీ డిజిలాకర్ అకౌంట్ ఉంటే మన మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ మనం లాగిన్ అవ్వచ్చు. మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మన ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా కానీ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా కానీ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫేషియల్ అథెంటికేషన్ అయితే ఫేస్ ఆర్డీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా ఓటీపీ అనుకోండి, మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే మనం సెర్చ్ చేసుకున్న పిన్ నెంబర్ ద్వారా ఇక్కడ మనం లాగిన్ అవ్వచ్చు. లేదా మనం సెట్ యువర్ సెక్యూరిటీ పిన్, ఇది 6 digits నెంబర్ అనేది ఉంటుంది, మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మన పేరుతో ఉన్న డిజిలాకర్ అకౌంట్ అనేది డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ అనేది మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేయొచ్చు. లేదా మన మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి, కొత్తగా ఏదైనా నెంబర్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ యువర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనం మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిందో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. మన పేరు మీద ఏ ఇష్యూ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. ఆధార్ అవ్వచ్చు, ఆపార్ అవ్వచ్చు, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ మనకి వర్చువల్లో మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మన ఆధార్ కార్డు ఓపెన్ చేద్దాము. ఇక్కడ ఆధార్ కార్డు ఓపెన్ చేయగానే మనకి ఆధార్ కార్డులో ఉన్న ఆధార్ నెంబర్, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మన ఫోటోతో మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకి ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఆపార్ ఐడి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి లేదా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఆపార్ APAR అని సెర్చ్ చేయగానే ఆపార్ ఐడి ఢిల్లీ అని కనిపిస్తుంది మనకి. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అకాడమిక్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్స్ అని కనిపిస్తుంది. ఆపార్ ఐడి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆధార్లో మన పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా మన పేరు డిస్ప్లే అవుతుంది. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఐడెంటిటీ వాల్యూ, మీ హాల్ టికెట్ నెంబర్స్ కానీ లేదా ఐడెంటిటీ టైప్, మీ రోల్ నెంబర్ కానీ, రిజిస్టర్ నెంబర్స్ కానీ, ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, న్యూ అడ్మిషన్ కానీ లేదా ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా మీరు క్రియేట్ చేసుకుంటే న్యూ అడ్మిషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఐడెంటిటీ వాల్యూ మీకు ఏముండదు కాబట్టి మీకు నచ్చిన నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కనిపిస్తుంది. మీ చదువుతున్న కాలేజ్ పేరు కానీ లేదా మీ చదువుతున్న యూనివర్సిటీ పేరు కానీ సెలెక్ట్ చేసి గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫెచ్చింగ్ డాక్యుమెంట్స్ మనకు కనిపిస్తుంది. వితిన్ 5 secondsలో మీకు డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఆపార్ ఐడి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఆపార్ ఐడిలో మనకున్న పేరు అలాగే మన ఆపార్ ఐడి నెంబరు, మన ఫోటోతో సహా మనకి డీటెయిల్స్ అని ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఆపార్ ఐడి అనేది మనం ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీలో కానీ, ఏ కాలేజ్లో కానీ, ఏ స్కూల్స్లో చదివామో కనిపిస్తుంది అన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.